హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రెడ్ పిల్ల 9 సో ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే డే టూ బ్లాగ్లో ఏముంది అసలు అనేది చూద్దాం. ఓకేనా, నేనైతే ముఖం అయితే కడుక్కున్నాను అనమాట మార్నింగ్ లేసి. సో ముఖం కడుక్కున్నాక నేనైతే ఏం చేసిన అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ మార్నింగ్ లేవగానే నేనైతే ఫ్రెష్ అయితే అయ్యాక సో ఫస్ట్ అయితే మిల్క్ అయితే తాగుతా. మిల్క్లో అయితే ఏం వేసుకోవాలి అనుకుంటే నేనైతే ఓట్స్ అయితే వేసుకుంటాను అనమాట. సో ఇదైతే నాకైతే బాగా అలవాటు అయిందనమాట. సో డైలీ అయితే ఓట్స్ అయితే వేసుకుంటాను నేనైతే. అదే కిందక్క పిల్లలే తింటారు కదా, మీరు కూడా తింటారా అని, పెద్దలు కూడా తినచ్చా అని అనుకుంటారు. సో పెద్దోళ్ళు కాదు, చిన్నోళ్ళు కాదు, అనుకుంటే ఏదైనా చేయాలి, అంతే కదా. సో ఇంకా నేనైతే ఓట్స్ అయితే పాలల్లో వేసుకొని అయితే తింటున్నాను. సో ఈరోజు మా వంట అయితే ఏంటంటే ఇందులో అయితే ఎల్లిపాయ కారం అండ్ విత్ ఎగ్ ఎలా చేస్తారో చెప్తున్నాను, వినండి. ఓకేనా. సో ఫస్ట్ అయితే ఎల్లిపాయలు అయితే మనమైతే చేసుకోవాలన్నమాట. సో నేనైతే 2 అయితే తీసుకున్నాను, 4 తీసుకున్నాను. సో ఎల్లిపాయలు మొత్తం చేసినాక సో 3 ఎగ్స్ అండ్ లైట్గా కరివేపాకు అయితే తీసేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఎగ్ అయితే మనమైతే ఇలా అయితే పలగొట్టి అయితే పోసేసుకోవాలన్నమాట. లైట్గా సాల్ట్ అయితే వేసేసి మిక్స్ అయితే చేసేసుకోవాలన్నమాట. మనం ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత మంచిగా అయితే వస్తుంది అనమాట ఎగ్ కారం అనేది. సో మనం కలిపే దాంట్లోనే ఉంటుంది అనమాట. ఒక 5 మినిట్స్ లేట్ అయినా సరే కానీ మనమైతే మంచిగా అయితే చేసేసుకోవాలి. ఏదైనా చేసుకుంటే అది మనం టేస్ట్ అయితేనే మనకు తినాలనిపిస్తుంది. అది మంచి కాకపోతే బాగలేదు అనిపిస్తుంది, అంతే కదా. సో మనం ఓపికతో చేసుకోవాలి అన్నీ అనేది అనుకున్నది కరెక్ట్ అవుతుంది, అంతేనే కదా. సో లైట్గా అయితే ఉప్పు కారం అండ్ ఇవి రెండు వేసేసుకున్నాక సో ఇవైతే మనం మిక్సీ అయితే పెట్టుకోవాలి. యాక్చువల్లీ దంచుకోవాలి, బట్ నేనైతే మిక్సీ అయితే పడతా అనమాట. ఒక్కొక్కసారి అలా చేసుకోవచ్చు, ఒక్కొక్కసారి ఇలా చేసుకోవచ్చు. సో మిక్సీ అయితే పట్టినాక ఇలా అయితే అవుతుంది అనమాట. సో ఇలా చూస్తున్నారు కదా, ఎల్లిపాయలు కూడా ఇందులో వేసేసి మిక్సీ అయితే పట్టేసేయాలి ఫస్ట్. అందులో వాటర్ ఇట్లా ఏం పోయొద్దు, లైట్గా ఇట్లానే ఉండాలి. అండ్ స్టవ్ అయితే పెట్టేసేయాలి. స్టవ్ పెట్టినాక లైట్ మనమైతే ఒక గిన్నె అయితే పెట్టుకొని, అదే ఎగ్ బాయిల్డ్ చేసుకున్నాం కదా, సో ఆ గిన్నె అయితే పెట్టేసుకొని ఈ ఎగ్ బాయిల్ చేసుకున్న గిన్నెలో అయితే ఎగ్ అయితే మనం పోసేసుకోవాలి. ఫస్ట్ అది మనం మిక్స్ చేసుకుని పెట్టుకున్నాకనే ఈ పని అయితే చేయాలి. సో ఈ వర్క్ చేశాక మనం ఈ ఎగ్ అనేది ఇలా మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక సో మనకైతే నీసు వాసన రాకుండా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మెయిన్గా చెప్పేది అయితే ఇదైతే నిజంగా ఒక 5 మినిట్స్ లేట్ అయినా సరే కానీ అలా అయితే చేయాలన్నమాట. సో మంచిగా వేయించుకోవాలన్నమాట. సో మంచిగా వేయించుకున్నాక లైట్గా అయితే ఆయిల్ అయితే పోసేసుకోవాలి. ఆయిల్ పోసినాక మనం ఏదైతే ఎల్లిపాయ ఉప్పు కారం అయితే పట్టుకున్నామో అది ఇందులో వేసేసేయాలి. లైట్గా కరివేపాకు వేసుకోవాలి. సో కరివేపాకు వేసుకున్నాక మంచిగా అయినాక ఇదైతే మనమైతే ఇది ఉంటుంది కదా మనం పట్టుకుంది, సో అది కొంచెం గట్టిగా అవుతుంది అన్నమాట. మనం మెల్లిగా మొత్తం తీసేసి ఇందులో ఆయిల్లో అయితే వేయాలి. కొంచెం మాడి వాసన కాదు, అది మన కరివేపాకు ఉంటుంది కదా, సో ఆ స్మెల్ అయితే వస్తుంది అనమాట. సో ఇవి మంచిగా వేసుకున్నాక కారం అనేది ఉప్పు అనేది మంచిగా కలిసినాక ఇందులో అయితే ఇప్పుడైతే మనమైతే ఎగ్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో మంచిగా మిక్సీ అయితే చేసేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్నాక ఏం చేయాలంటే ఇప్పుడు లైట్గా మనం ఏమన్నా ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా ఉంటుంది కదా, సో అవి అయితే వేసేసుకోవాలన్నమాట. సో అవి వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా ఎంత మంచిగా కలిపితే అంత టేస్ట్ అయితే వస్తుంది అనమాట. సో మంచిగా అయితే ఇలా అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలి. చాలా అంటే మనకు ఫీవర్ మనకు కోల్డ్ అయినా కఫ్ అయినా ఇది ఒక్క స్పూన్ తింటే మాత్రం నిజంగా మనకి ఏది ఉన్నా కానీ తొందరలోనే తక్కువ అయిపోతుంది అనమాట. సో ఇంక వంట అయితే చేసేసినాక సో ఇక్కడైతే మొత్తం అని చాలా అంటే చాలా గలీజ్గా అయిపోయినాయి. సో మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ మనమైతే ఫ్రెష్గా అయితే క్లీన్ చేసేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఇది నేను షార్ట్ వీడియో కోసం తీసాను, బట్ అది లాంగ్ వీడియో దాంట్లో ఇలా అయితే వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, మంచిగా అయితే ఇంత నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా గిన్నెలు అయితే కడిగేసి పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇది మనమైతే ఎంత నీట్గా పెట్టుకుంటే అంత మంచిది అనమాట. సో ఇంకా నేనైతే ఇలా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను అనమాట. మీరు కూడా వంట చేసినాక ఇలానే క్లీన్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా నీట్గా కనిపిస్తుంది. ఎవరైనా వచ్చినా కానీ నీట్గా అంటే నీట్గా కనిపిస్తుంది. సో ఇది అయిపోయాక మంచిగా అయితే
సో, ఇంక నేనైతే ఫ్రెష్ అయినా. సో, ఫ్రెష్ అయ్యాక 822 రూపీస్‌కే మనకు తక్కువ ప్రైస్‌లో మీషోలో అయితే ఇలా వర్క్ బ్లౌజ్ అయితే దొరుకుతుందనేసి నేనైతే మీషో చెక్ చేస్తుంటే సడన్‌గా నాకు ఈ బ్లౌజ్ అయితే కనిపించింది. నేనైతే ఆర్డర్ చేసుకున్నా. నాకేదైనా బ్లౌజ్ మీదకి కలుస్తదని నిజంగా అయితే చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ అయితే. మనము ఎక్కువ సైజు, పెద్ద సైజే బుక్ చేసుకోవాలనమాట. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు తర్వాతకి. సో, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. నిజంగా ప్రోడక్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చిందనమాట. నిజంగా చెప్పాలంటే ఇంత తక్కువ ప్రైస్‌లో మనకైతే అస్సలు బయట ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయమన్నా గానీ వర్క్ చెయ్యరనమాట. సో, చాలా అంటే చాలా నీట్‌గా ఉంది. పింక్ కలర్ బ్లౌజ్ అండ్ గోల్డ్ కలర్ వర్క్ అయితే వచ్చేసిందనమాట. వర్క్ బ్లౌజ్ మనం వేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంది. సో, చూస్తున్నారు కదా! ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకైతే ఇంట్లో అయితే బ్యాంగిల్స్ ఏసుకోవడానికైతే బాక్స్ అయితే కావాలి. అవునా కాదా? సో, మనకి సేఫ్టీగా ఉండాలంటే మనమైతే మంచిగా బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఇలా అయితే పెద్ద బాక్స్ అయితే బుక్ చేసుకుంటే అయిపోతదనమాట. నేను బుక్ చేసుకున్నప్పుడైతే 430 రూపీస్ ఉండే. సో, ఇప్పుడైతే 510 రూపీస్ అయింది. ప్రైస్ అయితే బాగా పెరిగిపోయిందనమాట. సో, చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బాగుంది. బాక్స్ అయితే నాకైతే నచ్చింది. అండ్ ఇంత తక్కువ ప్రైస్‌లో మనకైతే బయట కూడా ఇవ్వరనమాట. సో, చూస్తున్నారు గదా! మంచిగా అయితే ఇలా అయితే బాక్స్ అయితే బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుందనమాట. అండ్ మీరు కూడా కావాలి అంటే నేనైతే లింక్స్ అయితే ఇస్తానమాట. వెళ్ళి చెక్ చేసుకోండి అండ్ తీసుకోండి. మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే చాలా అంటే చాలా నచ్చుతదని నేనైతే అనుకుంటున్నాననమాట. నిజంగా ఇంత మంచి ప్రోడక్ట్ అయితే మనకు బయట కూడా దొరకదనమాట. సో, ఇంకోటేంటంటే ఇప్పుడు మనము అన్నీ బుక్ చేసుకుంటాం. మన పిల్లలకు గూడా చూసుకోవాలి గదా! సో, అలా అనేసి నేనైతే మా రిషికైతే కోంబో అయితే తీసుకున్నా అనమాట. మొత్తం సెట్ వచ్చేసి నేను బుక్ చేసినప్పుడు 500 ఉండే. సో, ఇప్పుడు 578 రూపీస్ అయింది. సో, అంటే నేను తర్వాత తీసుకున్న స్క్రీన్‌షాట్ అయితే. సో, చూస్తున్నారు గదా! క్లాత్ గూడా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చిందనమాట. సో, చూస్తున్నారు గదా! అండ్ దీనికి నెక్కర్స్ గూడా వచ్చేసినాయనమాట మా రిషికైతే. సో, మనకైతే ఎక్కడ పోయినా కంఫర్టబుల్‌గా ఉండాలి. అండ్ పార్టీ వేర్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుండాలి. అంతే కదా! అంతేనా కదా! సో, ఇంక నేనైతే ఇదైతే తీసుకున్నాను. మా రిషికైతే ఇవైతే కోంబో సెట్ అయితే మొత్తం అయితే బుక్ చేశాననమాట. సో, బుక్ చేసుకున్నాక సో, ఇవి చూస్తున్నారు కదా! ఇప్పుడు ఈ క్లాత్‌ని బట్టయితే ఈ ప్రైస్‌కయితే బయట గూడా దొరకదనమాట. అంత బాగున్నాయనమాట నిజంగా. మరి అన్నీ చూస్తున్నాం. మరి ఎక్కడ పెడుతున్న వీడియో అంటే నేనిక్కడ వేరే సపోర్ట్ తీసుకొని పెడుతున్నాను. నా సెల్ఫ్ స్టిక్ అనేది ఇరిగిపోయిందనమాట. మా రిషి అయితే ఖరాబ్ చేసేసాడు. సో, అలా అనేసి నేను మళ్ళా వేరే సెల్ఫ్ స్టిక్ అయితే తీసుకున్నాను. ఇదైతే చాలా అంటే చాలా హైట్ వచ్చేసిందనమాట. బాగుంది. నాకైతే నచ్చిందనమాట. సో, చూస్తున్నారు కదా! సెల్ఫ్ స్టిక్ అయితే ఎంత పెద్దగుందో. మనకి వీడియోస్ తీసుకోవడానికి అండ్ రీల్స్ చేయడానికి, ఫోటోస్ తీసుకోవడానికి చాలా అంటే చాలా యూజ్ అయితదనమాట. బావుంది. ఇంత తక్కువ ప్రైస్‌లో దొరికిందంటే చాలా అంటే చాలా మంచిదనమాట. నా హైట్ అయితే ఉన్నదనమాట. మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. నచ్చితే వీడియో అయితే లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్.